హోలా ఫ్రెండ్స్, అందరికీ బిలేటెడ్ హ్యాపీ శివరాత్రి అండ్ హ్యాపీ ఉమెన్స్ డే. సో ఇవాల్టి స్పెషల్ డిష్ ఏంటో చూసేద్దామా? ఇట్స్ ఫ్రూట్ సలాడ్. ఫ్రూట్ సలాడ్కి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. మిల్క్ 1 ప్యాకెట్, షుగర్ 1 కప్, కస్టర్డ్ పౌడర్ 2 స్పూన్స్ అండ్ మీకు ఇష్టమైన ఫ్రూట్స్. సో ఇది కస్టర్డ్ పౌడర్ అండి, బట్ స్ట్రాబెర్రీ ఫ్లేవర్. సో మీకు ఎండ్లో ఫ్రూట్ సలాడ్ అనేది పింక్ కలర్లో వస్తుంది. ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులో 1 టీ కప్ మిల్క్ పోసుకోవాలి. తర్వాత 2 స్పూన్స్ ఆఫ్ కస్టర్డ్ పౌడర్ ఆ మిల్క్లో వేసుకుని బాగా మిక్స్ చేయాలి. ఎలాంటి ఉండలు ఆర్ లమ్స్ ఉండద్దండి. మనం ఎంత బాగా మిక్స్ చేస్తే అంత మంచి కన్సిస్టెన్సీ వస్తుందండి. మొత్తం మిక్స్ అయ్యాక కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉంటుందండి. తర్వాత స్టవ్ ఆన్ చేసుకుని ఒక బౌల్లో 1 ప్యాకెట్ మిల్క్ ఒక పొంగు వచ్చేదాకా బాగా కాయాలి. మిడిల్లో కలుపుతూ ఉండండి సైడ్స్కి, ఇంకా కింద అడుగంటకుండా. మిల్క్ బాగా బాయిల్ అయ్యాక 1 కప్ ఆఫ్ షుగర్ యాడ్ చేసుకుంటా కలపండి. షుగర్ అనేది పూర్తిగా మెల్ట్ అయిపోవాలండి. ఇప్పుడు చూడండి ఇలా ఉందా. ఒక 2-3 మినిట్స్ అయ్యాక కంటిన్యూస్గా స్టిర్ చేశాక ఇలా వస్తుంది. ఏం అంటకుండా మంచిగా కలుపుతానే ఉండండి. సో దట్ మనకు కన్సిస్టెన్సీ అనేది కూడా మనకి క్లారిటీ వస్తుంది. తర్వాత మనం ఫస్ట్ కలిపి పెట్టుకున్న కస్టర్డ్ పౌడర్ని యాడ్ చేసుకోవాలి. కంటిన్యూస్గా తిప్పాలి అడుగంటకుండా, ఉండాలో ఇంకా లమ్స్ లేకుండా. చూస్తున్నారా, మనకి కలర్ అనేది మెల్లిగా పింక్ కలర్కి మారిపోతుంది. థిక్ కన్సిస్టెన్సీ వచ్చేదాకా కలుపుతానే ఉండండి. ఇలా థిక్గా వచ్చాక మనం స్టవ్ ఆఫ్ చేసుకుని పక్కన పెట్టుకుని ఒక 15 మినిట్స్ వెయిట్ చేద్దాం. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని మనం ఫ్రిడ్జ్లో ఒక 2 అవర్స్ వరకు అయినా ఉంచుకోవాలండి. ఫ్రూట్స్ కట్ చేసుకుందాం. మనకు ఏమైనా అవైలబుల్ ఉన్న ఫ్రూట్స్ ఆర్ నచ్చిన ఫ్రూట్స్ కట్ చేసుకోవచ్చండి. నేనైతే యాపిల్, బనానా అండ్ మ్యాంగో కట్ చేస్తున్నానండి. నాకైతే ఈ యాపిల్ కట్ చేస్తుంటే ఈ సాంగ్ గుర్తొచ్చిందండి. యాపిల్ యాపిల్ రెడ్ రెడ్ యాపిల్. తర్వాత బనానా కట్ చేసుకుందాం. అండ్ లాస్ట్గా మ్యాంగో. నాకైతే మ్యాంగో చూడగానే వాటర్ వచ్చేసాయండి మౌత్లో. సో 2 అవర్స్ అయ్యాక ఫ్రిడ్జ్లో నుంచి తీసి మనం కట్ చేసుకున్న ఫ్రూట్స్ వేసి బాగా కలపండి. అండ్ లాస్ట్లో చిన్నగా కట్ చేసుకుని నెయ్యిలో ఫ్రై చేసుకున్న జీడిపప్పు కూడా వేసుకోండి. ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే అబ్బబ్బా, కలర్ఫుల్ అండ్ టేస్టీ ఫ్రూట్ సలాడ్ రెడీ. అందరూ తప్పకుండా ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో కమెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. విల్ బీ బ్యాక్ సూన్ విత్ అనదర్ వీడియో. Till then, like, comment, share and subscribe to my channel. Memories bring back. Bye bye.